స్వామివారు తిరిగే రోజుల్లో రోడ్డు పక్కన చిత్తు కాగితాలన్నీ పోగు చేసుకునేవారు. రెండెద్దుల బండి చక్రాల్లో కందిని ఉంటుంది కదా! ఆ కందిని స్వీకరించి స్వామివారి వేలిముద్ర వేస్తూ ఉండేవారు. ఓం నారాయణ ఆదినారాయణ. గొలగమూడి భగవాన్ వెంకయ్య స్వామి వారిని దర్శించుకోవాలని వచ్చే భక్తులు ప్రతి ఒక్కరూ తప్పక దర్శించవలసినది నెల్లూరులోని మూలాపేటలోని ఈ గురు నిలయం. భగవాన్ వెంకయ్య స్వామి వారిని ఎంతో కాలం సేవించిన మాకాని వెంకట్రావు గారి వారి నివాసం ఇది. ఇక్కడే భగవాన్ వెంకయ్య స్వామి వారిని వారు సేవించారు. వెంకయ్య స్వామి వారు నెల్లూరు వచ్చినప్పుడల్లా ఇక్కడికి వచ్చి మాకాని వెంకట్రావు గారిని వారి కుటుంబ సభ్యులని అనుగ్రహించి ఆశీర్వదించేవారు. అలాగే ఇక్కడ భగవాన్ వెంకయ్య స్వామి వారి పవిత్ర వస్తు సముదాయం అంటే భగవాన్ వెంకయ్య స్వామి వారి వాడిన వస్తువులు ఎన్నో ఇక్కడ ఉన్నవి. అందరూ తప్పక దర్శించవలసిన ప్రదేశం ఇది. ఓం నారాయణ ఆదినారాయణ. ఈ గురునిలయంలో అడుగు పెడుతూనే మనకి ఒక పక్కగా దూని కొంత దూరంలో భగవాన్ వెంకయ్య స్వామి వారి విగ్రహము, అలాగే మనం ఒక్కసారి చుట్టూ తరచి చూస్తే భగవాన్ వెంకయ్య స్వామి వారి ఎన్నో అద్భుతమైన వారి ఛాయాచిత్రాలు, వారు వాడిన వస్తువులు అన్నీ కూడా మనకిక్కడ దర్శనమిస్తాయి. ఇక్కడ ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఈ విగ్రహము ప్రతి సంవత్సరం కూడా వయసు పెరుగుతూ ఉన్నది. కొద్ది సంవత్సరాల ముందర తీసిన విగ్రహం ఫోటో, కొంతకాలం ముందర తీసిన ఫోటో రెండు మనం చూస్తే కనుక ఆ విగ్రహంలో వయసు మార్పు స్పష్టంగా కనబడుతోంది. అదొక గొప్ప విశేషం. గురుదేవ శరణం, వెంకయ్య స్వామి శరణం. గురుదేవులు మాకాని వెంకటరావు స్వామివారు 1983 వరకు గొల్లమూడిలో ఉన్నారు. స్వామి సేవలో తరించారు. స్వామి సమాధి అనంతరం కూడా. తర్వాత ఆశ్రమ నిర్వహణ అంతా గురుగారి చేతి మీద జరిగేది స్వామి ఆశీస్సులతోటి. సమాధి మందిరం అంతా కట్టుబడి అంతా గురుగారి చేతి మీద జరిగింది. తులసమ్మ తల్లి ఆర్థికంగా సహాయం చేశారు. 1000 పొగులు ఉండి సమాధి మందిర నిర్మాణం అంతా గురుగారి చేతి మీద జరిగింది. తదనంతరం 83లో ఆశ్రమ తాళాలు తులసమ్మ కొడుకు ఆదినారాయణ రెడ్డి గారికి హ్యాండ్ఓవర్ చేసి గురువుగారు ఇక్కడికి వచ్చేసారు తన ఇంటికి. ఈడ స్వామివారి ఫోటో, ఆ ఫోటో ఇక్కడ పెట్టుకొని 78లో ఆ ఫోటో ఇక్కడ తీసిన ఫోటోనే స్వామివారు ఇక్కడికి 74 నుండి 80 వరకు ఇచ్చేసే రోజుల్లో 78లో ఆ ఫోటో ఇక్కడ తీశారు. ఆ ఫోటోని స్వామి రోజు దీపారాధన చేసుకొని స్వామిని ప్రేయర్ చేసుకుంటూ గురువుగారు వచ్చిన భక్తులకి స్వామి గురించి విన్నవించుకుంటూ స్వామి చెప్పిన ఆజ్ఞ
ఆకలిగా ఉన్న వారికి అన్నం పెట్టాలయ్యా, ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవాలయ్యా అని ఆ సందేశాన్ని ఆచరిస్తూ స్వామి సేవలో తరిస్తూ ఉన్నారు. అదే సమయంలో స్వామివారి సచ్చరిత్ర కొద్దిగా బ్యాలెన్స్ ఉంటే ఒంటరిగా కూర్చొని రాస్తూ ఉండేవారు గురువుగారు రాత్రుల్లో స్వామి ఆశీస్సులతోటి. అట్లా 10 సంవత్సరాలు 83 నుండి 93 వరకు ఆ స్వామివారి ఫోటోని పూజిస్తూ ఉండేవారు గురువుగారు. తర్వాత ఈ 93లో ఈ విధంగా స్వామివారి ప్రతిష్ఠ జరిగింది. ఆ ప్రతిష్ఠ రోజు కూడా బ్రహ్మముహూర్తంలో జరిగింది. ఉదయాన్నే 4:30 స్వామివారు ఏకశిల. స్వామివారు పీఠం విడిగా, స్వామి విడిగా కాదు, ఏకశిల అనమాట. కింద భూమిలోకి 1.5 జానం ఉంది. 4 పక్షాల పీఠము. విపరీతమైన వెయిట్ స్వామివారిని ఇట్లా తీసుకొస్తున్నారు భక్తులు లోపల గర్భగుడిలోకి. ఇంకా పరమటి సైడ్ ఉన్న ప్లేస్ ఇంకా తూర్పు సైడ్ తిప్పాలి. వెయిట్ ఎక్కువగా ఉంది, కొద్దిగా అలుపు తీసుకొని తిప్పుదామని కింద పెట్టి లేసే లోపల స్వామివారే తిరిగి కూర్చున్నారు. ఎవరు కూడా ప్రతిష్ఠ చేయలేదు. క్షణాల్లో స్వామివారు తూర్పు సైడ్ తిరిగి కూర్చున్నారు. ఇది ఒక అద్భుతంగా స్వామివారి లీల ఇక్కడ. తర్వాత 2011లో 93లో ప్రతిష్ఠ జరిగింది. 2011లో ఈ సచ్చరిత్రని అశోక్ చక్రవర్తి గారు అనేసి ఆంగ్ల కవి, ఆయన స్వామివారి సేవకులు, ఆయన ఆంగ్లంలో అనువదించారు. ఆ ఇంగ్లీష్ బుక్ రిలీజ్ అయ్యే రోజుల్లో స్వామివారి ఫోటోని తీశారు 2011 ఆ ఫోటోని. ఆ ఫోటో తీస్తే ఆ ఫోటోలో స్వామివారి ముఖ కవలికల్లో మార్పు ఉందన్నమాట. వయసు రీత్యా ఎట్లా తగ్గుతున్నామో సజీవంగా స్వామివారు 1/12/74 రాత్రి 11 గంటలకి వేయించేస్తారు ఇక్కడికి. 1/12/74 రాత్రి 12 గంటలకి 11 గంటలకి సేవకులతోటి వేయించేస్తారు ఇక్కడికి. ఆ సమయంలో గురుగారికి లాస్ట్ అమ్మాయి డెలివరీ 11వ రోజు. 10 మంది సంతానం గురుగారికి. ఆ అక్క పేరు వచ్చి వేదవతి. 10 రోజుల బిడ్డని స్వామివారు అయ్యా తీసుకురండి, బిడ్డని తీసుకురండి అని చెప్తారు. దగ్గర తీసుకొస్తే పావుగంట తదేకంగా ఏకదృష్టితో చూస్తారు ఆ బిడ్డని. లోపల తీసుకోండి అయ్యా అంటాడు. ఆ అక్క పేరు వచ్చి వేదవతి. ఇప్పుడు హైకోర్టులో జాబ్ చేస్తున్నారు. స్వామివారు ఎప్పుడు ఇక్కడ అడుగుపెట్టారు, అభివృద్ధి అయ్యారు. పిల్లలు బాగా ఉన్నత స్థాయిలో చదువుకొని ఇప్పుడు బాగా ఉన్న స్థాయిలో మంచి పోస్ట్లో ఉంటూ స్వామి పేరు మీద 10 మంది భూ పెడుతూ చాలా సంతోషంగా ఉన్నారు. ఆ క్షణం నుండి స్వామివారు 74 నుండి 80 వరకు 6 సంవత్సరాలకి వేయించేశారు. ఆయన వచ్చారంటే ఒక 5-6 రోజుల నుండి గురువుగారు ఆతిథ్యాన్ని స్వీకరించి వెళ్ళేవారు. మా అమ్మ లక్ష్మమ్మ 10 మందికి పోషిస్తూ స్వామి సేవకులు అందరికీ వంట చేసి పెడుతుండేది. ఇంట్లో బియ్యం లేకపోయినా పక్కన తెచ్చి వండి పెట్టేది అనమాట, రెండో మనిషి తెలియకుండా. ఈమె తులసమ్మ ఇలాకయ్యా అని తెలియజేశారు. తులసమ్మ తల్లి ఏంటంటే స్వామి సేవకురాలు.
కోటీశ్వరాలు ఆ రోజుల్లో. 80-90 ఎకరాల భూస్వామి ఉండేది. కారు కూడా ఉండేది. తన యావదాస్తిని స్వామికి సమర్పించుకున్నారు. ఆమె చేసిందల్లా ఉదయం నుండి సాయంకాలం వరకు వచ్చినోళ్ళకి అన్నం పెట్టడమే. స్వామికి, సేవకులకి, వచ్చే భక్తులకి. ఇక్కడ మా అమ్మ లక్ష్మమ్మ చేసింది కూడా అదే సేవ. తన 10 మందిని పిల్లలు పోషిస్తూ స్వామిని, సేవకుల్ని, వచ్చే భక్తులకి అన్నం ఆకలి తీరుస్తూ ఉండేది. అందుకనేసి ఇద్దరు ఒకే కోవకు చెందిన వాళ్ళు అనేసి తులసమ్మ ఇలాకయ్యా అని చీటీ రాయించారు. ఆ సమయంలోనే అయ్యా మందుల షాప్ అమ్మితే పావలా లాభం, అమ్మకపోతే పావలా నష్టం అని చీటీ రాయించారు. మెడికల్ షాప్ గురించి గురువు ఆజ్ఞ అనేసి మా వెంకటరావు స్వామి వారు మందుల షాప్ అమ్మేసి వచ్చిన డబ్బులంతా అప్పులన్నీ తీర్చేసుకొని సంసార బాధ్యత అంతా అమ్మకు అప్పచెప్పేసి బొల్లముడి వెళ్ళిపోతాడు. 79 నుండి 82 వరకు 4 సంవత్సరాలు స్వామి దగ్గరే ఉండిపోతారు. ఈ పొగులు ఏదైనా అత్యవసరమైతే ఇంటికి వచ్చేవాళ్ళు, లేకపోతే స్వామి దగ్గరే ఉండేవారు. ఏదైనా పనిబడి రాత్రులు పోలేక ఇక్కడికి వచ్చేసి ఉండిపోతే రియంతా గొల్లముళ్ళ స్వామివారు గుణం దగ్గర కూర్చొని వెంకటరామయ్య వెంకటరామయ్య ఎక్కడుండావయ్యా, ఏం చేస్తున్నావయ్యా అంటూ ఉండేవారు. ఉదయాన్నే వెళ్ళంగానే పక్కన సేవకులు చెప్పేవాళ్ళు, అయ్యా రియంతా నిన్నే కలవరిస్తున్నారు స్వామివారు అనేసి. రాముని వాహనం అని చీటీ రాయించారు గురువుగారికి. రాముని వాహనం అనేసి ఆ చీటీ కూడా మీకు చూపిస్తాను, ఇక్కడ ఉన్నాయి. అట్లా లోపల ఆ గొల్లముళ్ళ సమాధి మందిరం అంతా నిర్మాణం గురుగారి చేతుల మీద జరిగింది. వెంకటరావు స్వామి చేతుల మీదుగా ఆర్థికంగా తులసమ్మ తల్లి సహాయం చేశారు. 1000 పొగుల దగ్గరుండి కట్టించింది గురువుగారు. ఆ శక్తి కూడా స్వామివారు ప్రసాదించారు. స్వామివారు ఆగస్టు 24, 82లో బొల్లముళ్ళలో సమాధి అయినారు స్వామివారు. స్వామివారు 2 సంవత్సరాలు స్వామివారికి కాళ్ళు పట్టేసింది. ఈ కాళ్ళు పట్టేసినప్పుడు స్వామి స్థిరంగా ఉండేవాళ్ళు. దీన్ని డోలి అంటారు. దీన్ని అంటారు. స్వామి ఎక్కడ ఆజ్ఞాపిస్తేను ఇట్లు డోలిలో పెట్టుకుని స్వామిని తీసుకుపోయి అక్కడ వదిలేవాడు, తీసుకోపోయేవాడు. దీని డోలి. స్వామివారు ఘన పదార్థం తీసుకోవడం మానేశారు. 11 సంవత్సరాలు రాగి జావ, లాస్ట్ 4 సంవత్సరాలు పాలు తీసుకున్నారు. స్వామి ఉడుకు నీళ్ళని అడిగేవారు. ఏం దీంట్లో పోస్తేను స్వామివారు తాగేవారు అనమాట. దీన్ని రేఖ తాటాకు రేఖ. స్వామివారు స్థిరంగా ఒక దగ్గర ఉండేవాడు కాదు. స్వామి ఎక్కడ ఆజ్ఞాపిస్తేను శిష్యులు అక్కడికి తీసుకోపోయేవాడు అనమాట. స్వామి తీసుకుంటే స్వామి గడ్డం వచ్చిందంటే జిల్లగా ఉంది అని చెప్పి శిష్యులకి సెలవు ఇచ్చేవాడు. దగ్గరలో ఎవరైనా ఉంటే క్షౌరం చేసేవాళ్ళు వచ్చి. లేదు నాన్నగారు ఏం చేశారంటే ఒక రేజర్ జేబులో పెట్టుకుని ఉండేవాడు ఎప్పుడు. స్వామి ఇప్పుడు ఆజ్ఞాపిస్తే అప్పుడు తీసి స్వామి భగవంతుడి వస్తువు అని చెప్పి దాచిపెట్టిన కేశముడు, స్వామివారి కేశముడు. ఈ స్వామివారి కాలి గోరుకి. స్వామివారి 15 సంవత్సరాలు స్థిరంగా ఉండేవాడు కాబట్టి స్వామికి ఉమ్ముకి మూత్రానికి వాడినటువంటి మట్టి ముంత. హలో, స్వామి దనికేరేంటేను ఉదయాన్నే వేడి నీళ్ళతో స్వామికి స్నానం చేయించేవాళ్ళు శిష్యులు. అవి కూడా నీళ్లు కూడా చేయి పడితే కాలిపోయేటట్టుగా ఉంటాయి. ఆ నీళ్ళు శిష్యులు టవల్ పట్టుకొని చెంబుతో స్వామివారికి స్నానం చేయించేవారు. స్వామి స్నానం చేసిన తర్వాత పొడిగుడితో కిచ్చి స్వామి తాటాకు చాప మీద పండబెట్టేవారు. స్వామి పొగాకని అడిగేవారు. అంటే ఈ డబ్బాలో పొగాకని పెట్టేవారు. స్వామి అడిగినప్పుడు ఇచ్చేవాళ్ళు. స్వామి వేసుకుంటూ దేవతలతోనూ దేవస్థానం నామంతో చేసుకుంటూ ఉండేవారు. 74-79 సోమవారం అర్ధరాత్రి 12 గంటలకి స్వామి చరిత్ర రాయాలని సంకల్పం కలిగింది. ఆ రోజు స్టార్ట్ చేసినటువంటి ఈ పుస్తకంలో స్టార్ట్ చేశారు స్వామి చరిత్రని.
స్వామివారు ఈ పుస్తకాన్ని తీసుకొని నా స్వామి ఎక్కడున్నప్పుడు స్వామితో పాటు తిరుగుతూ ఉండేవారు. స్వామితో పాటు. అక్కడ ఉన్న శిష్యుల వాళ్ళ అనుభవాలను తీసుకొని దీంతో రాసుకుంటూ ఉండేవారు ఈ పుస్తకంలో. తలుపూరులో ఒకసారి బస చేసినప్పుడు స్వామిగారు నాన్నగారిని పిలిచారు. రాసాయన రాయ్యా అని చెప్పి. సరే నాన్న పోయినప్పుడు ఈ పుస్తకం తీసుకొని తల కింద ఒక రేయి అంతా తల కింద పట్టుకొని ఉదయాన్నే పిలిచి ఇది ఇచ్చి కుదురుగా రాసుకోయ్యా 40 కోట్ల పడిగలు అని చెప్పి దైవ భాషలో ఆశీర్వదించాడు ఎంతో. దీని ప్రతిరూపమే ఈ పుస్తకం. స్వామివారి చొక్కా. భగవాన్ వెంకటేశ్వర స్వామి గురించి చొక్కా. వారి సృష్టి కీటీలు ఇవి అర్థం కాదు, మానవ భాషకు అర్థం కానటువంటి ఇది దైవ నాగరిక భాషగా చెప్పినటువంటి సృష్టి చీటీలు. వేలు ముద్ర, అభయ ముద్రలన్నా ఇవి. స్వామివారు తిరిగే రోజుల్లో రోడ్డు పక్కన చిత్తు కాగితాలన్నీ పోగు చేసుకునేవారు. రెండెద్దుల బండి చక్రాల్లో కందిని ఉంటుంది కదా, ఆ కందిని స్వీకరించి స్వామివారి వేలుముద్ర వేస్తూ ఉండేవారు. వేలుముద్ర, హస్తము, పూర్ణము ఇట్లా అల్లికేవాడు నాన్న. వేలుముద్ర అంటే బ్రహ్మ, హస్తం అంటే విష్ణువు,
లయము ఇట్లా అలికేవాడు. పేపర్ అంతా అలికేవాడంట. పూర్ణం అంటారు దాన్ని. లయం అనమాట. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు నేనే అని స్వామివారు తెలియజేశారు నన్ను. ఒకసారి స్వామివారు వేస్తూ ఉంటారు వేలిముద్రలు. స్వామివారి సేవకులు బాలబ్రహ్మానంద స్వామి. స్వామివారి సేవకులు బాలబ్రహ్మానంద స్వామి. ఆయన ఏంది స్వామివారు తరచూ వేలిముద్ర ఏస్తున్నారే, దీన్ని ఎందుకు వేస్తున్నారు అని స్వామిని అడగలేక అట్లే సంశయంతో అట్లే పడుకొని నిద్రపోయారు ఆ రోజు రాత్రి ఆయనకి ఆహ్, 7 కొండలు తిరుమల వెంకటేశ్వర స్వామి వారు దర్శనమిచ్చారు. 7 కొండలు ఆడ పైన ఆనంద నిలయం స్వామివారి గర్భగుడి దర్శనమిచ్చారు. గర్భగుడిలో వెంకటేశ్వర స్వామివారి మూల విరాట్ బదులు బంగారు రేకుంది. దగదగాయమానంగా వెలిగిపోతుంది. ఆ బంగారు రేకు మీద స్వామివారి వేలిముద్రలు వజ్రంలాగా మెరుస్తూ ఉన్నాయన్నమాట. వెంకటేశ్వర స్వామి నేను అభేదం అనేసి స్వామివారు తెలియజేశారు. ఆ వేలిముద్రలు అట్లే ఆ స్వప్నంలో దర్శనమిస్తూ కొన్ని క్షణాల్లో శంకు చక్రాలుగా మారిపోయాయి. భగవంతుడు ఆయుధాలు ఎందుకు ఉపయోగిస్తాడు? భక్తులను రక్షించడానికి, దుష్టులను శిక్షించడానికి. అట్లా శంకు చక్రాలుగా మారాయన్నమాట. ఈ గురువుగారు రాశారు. బాలబ్రహ్మానంద స్వామి వారి అనుభవాలన్నమాట. సచ్చరిత్రలో ఉంది మొత్తం. మీలో చాలామంది మా వీడియోస్‌ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. తప్పకుండా మీరు ఆదరించండి. ఎలా అంటే మా ప్రతి వీడియోని మీరు లైక్ చేయండి. మీకు తెలిసిన అందరికీ కూడా మా వీడియోస్‌ని షేర్ చేయండి. అలాగే మర్చిపోకుండా
బెల్ ఐకాన్ నొక్కి కొత్త కొత్త నోటిఫికేషన్లు వస్తాయి కదా, అందుకని బెల్ ఐకాన్ నొక్కండి. తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఆశీర్వదించండి. నమస్కారం.